హెచ్సియు భూములపై వివాదంపై స్పందిస్తున్న సినీ తారలు ఇప్పటికే ఉపాసన కొణిదెల గారు దీనిపైన అయితే స్పందించారన్నమాట. ఎందుకంటే ఈ భూములు మొత్తం స్టూడెంట్స్కి కావాలని చెప్పి వాళ్ళంతా ర్యాలీ చేస్తుంటే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం యూత్ పవర్ చూపిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే హ్యాష్ ట్యాగ్ పెట్టి సేవ్ ఆక్సిజన్ అని చెప్పి, సేవ్ హెచ్సియు అని చెప్పి, వాట్ అబౌట్ హెచ్సియు అని చెప్పి ఇట్లా కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే ఫుల్గా సోషల్ మీడియాలో అయితే ట్రెండింగ్ చేస్తున్నారనమాట. సో దాని చుట్టూ వచ్చిన స్టూడెంట్స్ అందరినీ పోలీసులు కూడా కొట్టి పంపించేయడం ఇట్లా చేస్తున్నారు. సో దీనిపైన ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉందని మాత్రం అందరూ సోషల్ మీడియాలో అయితే ట్రెండ్ చేస్తున్నారు అనమాట. సో మరి ఇది రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఎందుకు తీసుకున్నారు ఈ డెసిషన్ అని చెప్పి చాలామంది తెలంగాణలో వాళ్ళే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా దీనిపైన స్పందిస్తున్నారనమాట. సో మరి ఈ హెచ్సియు భూములను ఇట్లా చేయడం పట్ల ఎంతో మంది జంతువులు, పక్షులు ఎన్నో నాశనం అయిపోతున్నాయి. ఈ నేచర్ని నాశనం చేస్తారా అని చెప్పి అంతకుముందు హైడ్రా విషయంలో మీరు కాపాడిన ఏదైతే నేచర్ ఉందో, ఎందుకంటే జనాలను ఖాళీ చేసి మరి చెరువులు కాపాడాలని చెప్పిన మీరు ఇట్లా ఈ అడవులను వీటిని చేస్తారా అని చెప్పి అందరూ కూడా పోస్టులు పెడుతున్నారు. మరి తాజాగా రామ్ చరణ్ గారి వైఫ్ ఉపాసన గారు అయితే దీనిపైన స్పందించారనమాట. సో ఆవిడ ఫస్ట్ ఇట్లా డేర్ అండ్ డాషింగ్గా స్పందించడంతో మిగిలిన సినీతారులు కూడా స్పందిస్తూ మొదలుపెట్టారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మనం రీసెంట్గా చూసాం, ఎవరైనా సినిమా వాళ్ళు కానీ అటు నాగార్జున గారి పైన, అల్లు అర్జున్ గారి పైన ఆయన తీసుకున్న యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆయన ఎవరిని వదలకుండా యాక్షన్ తీసుకుంటాడు అని ఒక పేరు అయితే తెచ్చుకున్నాడు. కానీ సో మరి ఇప్పుడు దీనిపైన స్పందించే సినీతారులందరినీ అలాగే సెలబ్రిటీలందరినీ కూడా ఆయన ఏం చేస్తారని చెప్పి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. సో మరి ఎవరు కూడా ఆగకుండా దానిపైన హెచ్సియు అనేది బాగుండాలి, దాన్ని కాపాడుకోవాలని చెప్పి అందరూ కూడా ఇప్పుడు దాకా జరిగిన నష్టం జరిగింది. సో ఇకనైనా జరగకుండా దాన్ని ఎవరో ఏం చేయకుండా ఆ భూములు కనీసం అట్లా వదిలేయండి అని చెప్పి, సో హైదరాబాద్ మొత్తంలో ఉన్న కొంచెం ప్లేస్ కూడా దాన్ని ఇట్లా చేస్తారని చెప్పి అందరూ కూడా స్పందిస్తున్నారు. సో మరి ఉపాసన గారు ఇట్లా ఫస్ట్ స్పందించిన విధానానికి అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. మరి ఆవిడ చెప్పిన వెంటనే సమంత గారు, ఇంకా పలువురు యాక్టర్స్, పలువురు చిన్న చిన్న యూట్యూబ్ యాక్టర్స్ అందరూ కూడా స్పందిస్తున్నారనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లుయెన్స్ పెరిగి మొత్తం ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో మరి ఇట్లా స్పందిస్తున్న సెలబ్రిటీల పైన మరి రేవంత్ రెడ్డి గారు ఆయన టీం ఏమైనా యాక్షన్ తీసుకుంటారేమో అని చెప్పి సోషల్ మీడియాలో వాళ్ళ ఫ్యాన్స్ అయితే మాట్లాడుకుంటున్నారు. మరి ఏమైనా కానీ ఉపాసన గారు చేసిన ఈ పనికి మాత్రం అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. అటు మెగా అభిమానులే కాకుండా మొత్తం హెచ్సియు స్టూడెంట్స్ కూడా అందరూ ఆవిడకి థ్యాంక్ యూ చెప్తున్నారు సపోర్ట్ చేసినందుకు. సో మరి చూద్దాం ఇంకా ఎవరెవరు సెలబ్రిటీలు దీనిపైన స్పందిస్తారు అట్లా ఆవిడ ఇన్స్పిరేషన్ తీసుకుని.